హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ గుత్తికొండ టాక్ షో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ధ్యానం లేదా మెడిటేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ధ్యానం లేదా మెడిటేషన్ అనేది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గం. అత్యంత శక్తివంతమైన, సాధారణమైన మరియు సులభమైన ధ్యానం లేదా మెడిటేషన్ చేసే పద్ధతి గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధ్యానం లేదా మెడిటేషన్ చేసే విధానం. 1. సిద్ధమవ్వడం అంటే ప్రిపరేషన్. సమయం. రోజులో ఒకే సమయాన్ని ఎంచుకోండి. ఉదయం లేదా సాయంత్రం ఎంచుకోండి. మొదట్లో 5 నుండి 10 నిమిషాలు చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా సమయాన్ని పెంచవచ్చు. ప్రదేశం. ప్రశాంతంగా, శబ్దాలు తక్కువగా ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. కూర్చోవడం. మీ వీపు నిటారుగా ఉంచి సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. మీరు నేలపై పద్మాసనం లేదా సుఖాసనం అంటే కాలు మడుచుకొని కూర్చోవడం వేయవచ్చు, లేదా వీపుకు ఆధారం ఉండేలా కుర్చీలో కూడా కూర్చోవచ్చు. చేతులు. మీ అరచేతులను పైకి లేదా క్రిందికి తిప్పి మోకాళ్లపై రిలాక్స్గా ఉంచండి. బొటనవేలు, చూపుడు వేలును కలిపి ఉంచవచ్చు, అంటే జ్ఞానముద్ర. 2. ధ్యాన ప్రక్రియ. కళ్ళు మూసుకోవడం. నెమ్మదిగా, సున్నితంగా కళ్ళు మూసుకోండి. దీనివల్ల బాహ్య ప్రపంచం నుండి దృష్టి మళ్లీ మనసు లోపలికి వెళ్లడం సులభంగా అవుతుంది. 2. శరీరాన్ని రిలాక్స్ చేయడం. మీ శరీరంపై దృష్టి పెట్టండి. మీ పాదాల నుండి తల వరకు ప్రతి భాగాన్ని నెమ్మదిగా రిలాక్స్ చేయండి. భుజాలు, మెడ, ముఖకండరాలపై ఉండే బిగును వదిలేయండి. 3. శ్వాసపై ఏకాగ్రత అంటే ఫోకస్ ఆన్ బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస. దీనే ధ్యానంలో ముఖ్యమైన భాగం. మీ శ్వాసను గమనించండి. ఎలా లోపలికి వెళ్తోంది, ఎలా బయటికి వస్తోంది. శరీరంలో ఎక్కడైతే శ్వాస ఎక్కువగా తెలుస్తుందో, అంటే ముక్కు దగ్గర, పొట్ట కదలికలు, ఆ ప్రాంతంపై దృష్టి పెట్టండి. శ్వాసను మార్చడానికి ప్రయత్నించవద్దు. సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించండి. 4. ఆలోచనలు. ధ్యానం చేస్తున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించవద్దు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని గుర్తించి నిదానంగా మళ్లీ మీ దృష్టిని శ్వాసపైకి తీసుకురండి. మీరు ఆకాశంలో తేలియాడే మేఘాలను చూసినట్లుగా ఆలోచనలను గమనించి వదిలేయండి. ముగింపు. నెమ్మదిగా మేల్కోండి. మీరు నిర్ణయించుకున్న సమయం పూర్తయిన తర్వాత కళ్ళు తెరవడానికి తొందరపడకండి. పరిసరాలపై దృష్టి. మీ చుట్టూ ఉన్న శబ్దాలను, పరిసరాలను గమనించండి. చేతులు రుద్దడం. అరచేకులను ఒకదానికొకటి వేగంగా రుద్ది ఆ వేడిని నెమ్మదిగా కళ్లపై పెట్టుకోండి. కళ్ళు తెరవడం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీ దినచర్యను ప్రారంభించండి. రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ధ్యానం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ధ్యానం కేవలం ప్రశాంతత కోసం మాత్రమే కాదు, ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా మెరుగుపరుస్తుంది. మానసిక ప్రయోజనాలు అంటే మెంటల్ బెనిఫిట్స్. ఒత్తిడి మరియు ఆందోళన తగ్గింపు. రోజువారీ ఒత్తిడి హార్మోన్లను, కార్టిసల్ స్థాయిలను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుదల. ఆలోచన విధానంలో స్పష్టత వచ్చి ఏకాగ్రత మరియు బుద్ధి కుశలత అంటే ఇంటెలెక్చువల్ కెపాసిటీ మెరుగుపడతాయి. మెరుగైన భావోద్వేగ నియంత్రణ. కోపం, నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలపై అదుపు సాధించడం. కష్టసుఖాలను సమబుద్ధితో స్వీకరించే సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం. అంతర్గత బలం పెరిగి ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు ధైర్యం పెరుగుతాయి. వర్తమానంలో జీవించడం. మనసు గతంలో జరిగిన వాటి గురించి చింతించడం లేక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమాన క్షణంలో అంటే ప్రెజెంట్ మూమెంట్లో ఉండడానికి సహాయపడుతుంది. శారీరక ప్రయోజనాలు అంటే ఫిజికల్ బెనిఫిట్స్. రక్తపోటు, బీపీ నియంత్రణ. ధ్యానం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెంపు. శరీర అంతర్గత బలం పెరిగి రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. నిద్ర మెరుగుపను. నిద్రలేమి వంటి సమస్యలు తగ్గి మంచి గాఢమైన నిద్ర పడుతుంది. శారీరక అనారోగ్యాల ఉపశమనం. ఒత్తిడి సంబంధిత వ్యాధులు
అంటే షుగర్, గుండె సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పట్టడానికి తోడ్పడుతుంది. వివిధ రకాల ధ్యాన పద్ధతులు అంటే టైప్స్ ఆఫ్ మెడిటేషన్. మీరు మొదలుపెట్టిన శ్వాసపై ఏకాగ్రత కాకుండా ఇతర ప్రముఖ ధ్యాన రకాలు ఇక్కడ ఉన్నాయి. ఆనాపానసతి ధ్యానం, శ్వాసపై కేంద్రీకరించడం. ఇది అత్యంత ప్రాథమికమైనది మరియు సులభమైనది. శ్వాస లోపలికి వెళ్లడం మరియు బయటికి రావడం గమనించడం. శ్వాసను మార్చడానికి ప్రయత్నించకుండా సహజంగా ఉంచడం. మంత్రధ్యానం, మంత్రం, మెడిటేషన్. ఒక పదం లేదా పదాంశాన్ని అంటే మంత్రం పదే పదే మనసులో లేదా బిగ్గరగా జపించడం. ధ్యానం, ఏదైనా మంత్రం అంటే ఓం, రామ్ లేదా ధ్వనిపై మనసును కేంద్రీకరించడం. ఇది మనసును స్థిరంగా ఉంచుతుంది. త్రాటక ధ్యానం అంటే ఒక నిర్దిష్ట వస్తువుపై దృష్టిని కేంద్రీకరించడం. కళ్ళు తెరిచి కొవ్వొత్తి మంటపై కదలకుండా దృష్టి కేంద్రీకరించడం. ఇది ఏకాగ్రతను మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది. విపස්සన ధ్యానం అంటే శరీరం మరియు మనసులోని ప్రతి అనుభవం అంటే సెన్సేషన్ని కేవలం గమనించడం. తీర్పు చెప్పకుండా లేదా ప్రతిస్పందించకుండా శరీరంలో కలిగే ప్రతి అనుభూతిని గమనించడం. మీరు కొత్తగా ధ్యానం చేయడం మొదలుపెట్టి మొదలు ఆనాపానసతి ధ్యానం అంటే శ్వాసపై కేంద్రీకరించడంతో ప్రారంభించండి. ప్రతిరోజు 5 నుండి 10 నిమిషాలు సాధన చేస్తూ నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవచ్చు. మీకు ఏ రకం ధ్యానంపై ఆసక్తి ఉందో లేదా ధ్యానం గురించి మరిన్ని ప్రశ్నలు కామెంట్ చేయండి. ముఖ్య గమనిక: ధ్యానం అనేది నిరంతర సాధన. మొదటి రోజుల్లో ఏకాగ్రత కుదరకపోవచ్చు, కానీ రోజువారీ సాధనతో మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా మారుతుంది. దీని గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలపగలరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్ మీ మల్లేష్ గుత్తికొండ.